నమస్తే, వెల్కమ్ టు ఆర్కే 24/7 న్యూస్. నేను మౌనిక. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి గుంటూరు జిల్లా బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతికి కరోనా పాజిటివ్. అమరావతి రాజధానిగా కొనసాగించాలని జేఏసీ ఏర్పాటు కోసం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో సన్నాహక సమావేశం. పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి తన క్యాంప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ అనారోగ్యాలతో బాధపడుతున్న 24 మంది మహిళలకు చెక్కులు అందజేత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి గుంటూరు జిల్లా బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఎవరూ చింతించవద్దని, తమ ఆరోగ్యం నిలకడగా ఉందని బాపట్ల నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఉపసభాపతి కోన రఘుపతి వైద్యుల సూచన మేరకు వారం రోజులు హోం క్వారంటైన్లో ఉండడం జరుగుతుందని, తన పుట్టినరోజు వేడుకలు ఇతరత్ర కార్యక్రమాలు వాయిదా వేస్తున్నట్టు ఉపసభాపతి కోన రఘుపతి పేర్కొన్నారు. కొద్దిగా జ్వరంగా ఉండటంతో టెస్ట్ చేయించడం జరిగింది. టెస్ట్లో నాకు మేడం గారి ఇద్దరికి కూడా పాజిటివ్ వచ్చింది. దీనికి ఏమి కంగారు పడాల్సిన పని లేదు. ఒక వారం రోజుల పాటు హోమ్ క్వారంటైన్ చేయని చెప్పి డాక్టర్స్ చెప్పడం జరిగింది. కాబట్టి రేపు ప్రత్యేకంగా నా జన్మదినాన్ని పురస్కరించుకొని ఏదో కార్యక్రమం అందరినీ కలిసి చేసుకోవాలని చెప్పి అనుకున్నాం. కానీ ఈ కారణంగా రేపటి ప్రోగ్రామ్ని మనం పోస్ట్పోన్ చేసుకున్నాం. అలాగే అందరూ కూడా, నేనైతే ధైర్యంగానే ఉన్నాను. దానికి ఆలోచించాల్సిన పని లేదు. చాలా మైల్డ్ ఇది వచ్చింది. ఒక వారం రోజులు విడిగా ఉంటూ హోమ్ క్వారంటైన్ చేస్తే సరిపోతుందని చెప్పి డాక్టర్స్ కూడా చెప్పేవాటి. ఎటువంటి ఇబ్బంది లేదు. అందరూ ధైర్యంగా ఉండండి. ఒక వన్ వీక్లో మళ్ళీ యథావిధిగా మన కార్యక్రమం జరుపుకుందాం. థ్యాంక్ యూ. గ్రామం అంటే ప్రజల సమూహం. అయితే ప్రజలు నివసించడానికి కొన్ని మౌలిక వసతులు ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రస్తుత కాలంలో ప్రజల అవసరాలకు, నివాసాలకు సంబంధించి గ్రామాలు ఎంతో పెరుగుతున్నాయి. ఇదే సందర్భంలో అభివృద్ధి కూడా చెందుతున్నాయి. కానీ దీనికి భిన్నంగా ఉంది మన కర్లపాలెం మండల కేంద్రంలోని చిన్న మసీద్ ప్రాంతం. ఇక్కడ కాలానుగుణంగా ఈ ప్రాంతం విస్తరించింది. అయితే ఇక్కడ ప్రజలకు మాత్రం మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో వీరి అవసరాలు అయిన తాగునీరు, రహదారులు, వీధి దీపాలు కూడా లేవు. వీటి కోసం సంబంధిత పంచాయతీ కార్యదర్శికి తెలిపినా వీరిపై సీతకన్ను వేసి చిన్న చూపు చూస్తున్నారు. సరిగ్గా లేదు, టీస్కీస్కి లాగా ఉంది. మాకు లైట్లు లేవు. ఏ మాట అయినా కానీ ఓట్లు వేసుకునేటప్పుడు మాత్రం అన్నీ చేస్తామంటున్నారు, కానీ తర్వాత ఎవరు మాకు పట్టించుకుంటాం లేదు. రోడ్డు బాగలేక మేము ఎంతో ఇబ్బంది పడిపోతున్నాము. మాకు మంచినీళ్ళు పైపు లేదు. కరెంటు లైట్కి ఎన్నిసార్లు వెళ్ళి ఎన్నిసార్లు వెళ్ళి అడిగి వస్తున్నాను. చేస్తానంటున్నారు, ఎవరు పట్టించుకుంటాం లేదు. మాకు మాత్రము పంచాయతీ ఆఫీస్ కాడ కూడా వెళ్ళొచ్చాము, లేదు. వాన పడితే మాత్రం బుడదలాగా అవుతుంది. పంచాయతీ అధికారులు పట్టించుకుంటాం లేదు. పాము వచ్చి మొన్న మేము ఎంతో భయం పడ్డాము. మేము మా పిల్లలు ఎంతో భయం పడ్డాము. ఎవరు పట్టించుకుంటాం లేదు. ఎన్నోసార్లు వెళ్ళి అడిగి వస్తూనే ఉన్నాము. మా మీద ఒక మాట కూడా ఒక చర్య కూడా తీసుకుంటాం లేదు. ఎందుకని మా గురించి ఎందుకు పట్టుకుంటాం లేదు. 25 ఇళ్ళు దాకా ఉన్నాయి మా బడ్జెట్లో. కరెంటు లేదు, మంచినీళ్ళు పైపు లేదు, ఏమీ చేస్తారో ఏందో. బాపట్ల ఎమ్మెల్యే శ్రీ కోన రఘుపతి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. గుంటూరు జిల్లా పెదపులుగు వారి పాలెం వైఎస్ఆర్ నాయకులు, కార్యకర్తలు సముద్రాల రెడ్డి, అక్కల స్వామిరెడ్డి, పులుగు ఆదిరెడ్డి, పులుగు పోతురాజు రెడ్డి, అక్కల శ్రీనివాసరెడ్డి, పులుగు తిరుపతి రెడ్డి, అక్కల శివనాగిరెడ్డి, అక్కల శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాయి సాయి అంటూ సాగనిక రఘుపతి రథమిప్పుడు జనక 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 జనంగుండె తప్పుడు సాయి అంటూ సాగనిక రఘుపతి రథమిప్పుడు జనక జనక జనంగుండె చప్పుడు సాయి అంటూ సాగనిక రఘుపతి రథమిప్పుడు చేయి చేయి కలిపి మనం అందరం ఒకటవుదాం.
జనంగుండె తప్పుడు సై అంటూ సాగనిక రఘుపతి రథం ఇప్పుడు గడప గడప పలకరించి గుండె ధైర్యం ఇస్తాడు రఘుపతి రఘుపతి కోనా రఘుపతి కష్టమని కబురందితే అండగా తానుంటాడు రఘుపతి కోనా రఘుపతి గడప గడప పలకరించి గుండె ధైర్యం ఇస్తాడు కష్టమని కబురందితే అండగా తానుంటాడు రాజకీయ రౌడీపై సత్యాగ్రహ సైనికుడు బాపట్ల జిల్లాకై కృషి చేసే శ్రామికుడు రఘుపతి రఘుపతి కృషి చేసే శ్రామికుడు కోనా రఘుపతి హే జజ్జనక 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 జనం గుండె చప్పుడు సై అంటూ సాగనిక రఘుపతి రథమిప్పుడు జనక జనం గుండె చప్పుడు సై అంటూ సాగనిక రఘుపతి రథం ఇప్పుడు అనంతపురం ఎస్పీ సత్యయేసుబాబు కళ్యాణదుర్గం డీఎస్పీ వెంకటరమణ ఆదేశాల మేరకు కర్ణాటక బార్డర్లో ఉన్న షెట్టూరు మండలం స్టేషన్ పరిధిలో గల అటవీ గొల్లపల్లి అటవీ ప్రాంతంలో రాయదుర్గం మండలం వేపరాల గ్రామానికి చెందిన ముత్రాసి హరికృష్ణ మరియు మజీద్ల అను ఇద్దరు టాటా ఇండికా కారులో 600 కర్ణాటక మద్యం బాటిళ్లను తీసుకొనొస్తుండగా మద్యం బాటిళ్లను మరియు కారును స్వాధీనం చేసుకుని వ్యక్తుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపడం జరిగిందని సివిల్ ఎస్ఐ శివ బిఎన్ఆర్ న్యూస్ మురళీకి తెలిపారు. ఈ దాడులలో షెట్టూరు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అమరావతి రాజధానిగా కొనసాగించాలని జేఏసీ ఏర్పాటు కోసం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో సన్నాహక సమావేశం స్థానిక ఆర్ఎండ్బి అతిథి గృహంలో మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి నేతృత్వంలో జరిగింది. ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, సిపిఐ పార్టీ నాయకులు, జనసేన నాయకులు పాల్గొన్నారు. సమావేశంలో అన్ని పార్టీల నాయకుల ఏకాభిప్రాయంతో ఈ నెల 5న శ్రీకృష్ణ కళామందిరంలో కళ్యాణదుర్గం జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు తీర్మానం చేశారు. మాజీ శాసనసభ్యుడు ఉన్నం హనుమంతరాయ చౌదరి మాట్లాడుతూ జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా అమరావతి రాజధాని సాధనతో పాటు కళ్యాణదుర్గం నియోజకవర్గానికి హంద్రీనివా నీళ్లు తీసుకొచ్చే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు. సభ్యులుగా చేస్తాం. ఒకటో విధంగా కన్వీనర్లు పెట్టి అప్పుడు ఎట్లా స్వరూపం ఉంటుందో ఒకరైతే ముఖ్యమైన వాళ్ళు ఒకరు ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ కూడా అన్ని పార్టీలకు అవకాశం ఇస్తాం, అన్ని సంఘాలకు అవకాశం ఇస్తాం. ఒకవేళ పెద్ద పార్టీ ఉంటే ఒకటి కాకుండా 2 ఇస్తాం, ఇంకో సన్న పార్టీ ఉంటే 1 ఇస్తాం. అట్లా రకరకాల ఆలోచనతో కూడా మనమంతా కూడా ఏర్పాటు చేస్తాం. కాబట్టి తప్పకుండా నేను పూర్తి స్థాయిలో మీరందరూ కూడా సహకరించండి. నేను కూడా ఎన్నుకుంటే పూర్తి స్థాయిలో మీకు సహకారం అందిస్తానని చెప్పి తెలియజేస్తూ తిరుపతిలో వస్తున్నాను. అన్ని కుల సంఘాల వాళ్ళందరితో కూడా కలిసి కమిటీగా ఏర్పడి రాజధాని అమరావతి ఉండాలని మనం 960 కోట్లు 64 కోట్లు మనం బీటీపీ బైర్వాల్కి తెరాతో పాటు 142 చెరువులు నింపుకుంటూ అది కూడా సాధించాలనే ఉద్దేశంతో మనం పని కూడా మొదలుపెట్టాం. దాదాపు 20-30 కిలోమీటర్ల పని కూడా కనబడే కానీ అక్కడ మా పల్లెలు కానీ మోసరెడ్డికి ఉద్యోగాలు కానీ కూడా పూర్తిగా పని కూడా అయిపోయింది. కాలువ కూడా తీశారు. కాబట్టి దాని పెండింగ్ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క చెడికి కాదు కదా, ఒక బొక్కలైతే కూడా ఒకసారి కూడా తవ్వేసినట్టు సందర్భం లేదు. కాబట్టి వాటిని కూడా పోరాడి లేకపోతే మన దానిగా కావాల్సినటువంటి న్యాయమైన కోరికలన్నీ కూడా సాధించుకోవడానికి మీరందరూ కూడా కలిసి రావాలా. అన్ని పార్టీలు ఒకరికాదు కాదు, అందరికీ మనం రాజధాని ఒకటే అవసరం అనేది ఒకటే కాదు, మనం తాగునీళ్ళు సాగునీళ్ళు కూడా పెద్ద అవసరము. లేకపోతే ఈసారి వర్షాలు వచ్చాయి కానీ లేకపోతే తాగునీళ్ళు కూడా ఇప్పటికే చాలా పెద్ద ఇబ్బంది అయ్యేది. సాగునీళ్ళు కూడా మనకంతా కూడా సాగునీళ్ళు పడితే
బ్రహ్మాండంగా మన పొలాలన్నీ పచ్చగా పండి బ్రహ్మాండంగా ఉంటుంది. అందరికీ లాభమైనటువంటి పరిస్థితి కాబట్టి మీరందరూ కూడా సహకరించి దయచేసి అందరూ కూడా బుధవారం నాడు 10-11 గంటలకి కావాల్సింటే 10:30కే అవసరమైతే భోజనం కూడా ఏర్పాటు చేస్తాను. కృష్ణ టెంపుల్లోనే ఏర్పాటు చేద్దాం. అందరూ కూడా రాజధాని కంటే ముఖ్యం మనకు తాగునీళ్ళు అవసరం. ఆ ప్రాజెక్టు మీద కూడా పోరాడదాని కోసం మనం అక్కలపట్టి మందిని కలిపి మనం 200 మంది భోజనం కూడా అరేంజ్ చేస్తాం. అవసరమైతే ఏదో పెరగనము మందిరంలో సమావేశము మళ్ళీ ఇంకా కలిసి వాళ్ళందరితో కూడా మాట్లాడి ఆ సమావేశాన్ని అక్కడ నిర్వహిస్తాము. అదేవిధంగా ఆ రోజే ఈరోజు ఈ జాయింట్ యాక్షన్ కమిటీని ఎన్నుకోవడానికి ఒక సన్నాహక సమావేశం ఈరోజు ఇక్కడ జరిగింది. ఆ జాయింట్ యాక్షన్ కమిటీ అంటే మన అమరావతి పరిరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ కాబట్టి దాన్ని అక్కడ ఆ రోజు ప్రకటిస్తాను. మరి దీనికి అందరూ కూడా హాజరు కావాలా. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా అదేవిధంగా పత్రికా విలేకరుల మిత్రులందరూ కూడా మరి ఈ అమరావతిలోనే రాజధాని కొనసాగించాలా, పాస్ చేసుకున్నటువంటి పిల్లలు ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. కాబట్టి దీన్ని కూడా ప్రజల్లోకి విరివిగా తీసుకోవాలని చెప్పేసి పత్రికా విలేకరులకు, అందరికీ మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మిత్రులందరూ కూడా మరి విజ్ఞప్తి చేస్తూ మరి ఈరోజు జరిగినటువంటి సమావేశం కూడా పెద్ద ఆయన అందరికీ చెప్పారు. కాబట్టి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సమావేశానికి వచ్చినందుకు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. మనిషి ఆరోగ్యంగా ఉంటే ఏ పనైనా చేయొచ్చు. ఆర్థిక పరిస్థితులు సరిలేక చాలా మంది నిరుపేదలు మంచాన పడుతున్నారు. డబ్బులు లేక జబ్బులు నయం చేయించుకోలేక వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పేదవారికి అండగా నేనున్నానంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ధైర్యం కల్పిస్తున్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి తన క్యాంప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ అనారోగ్యాలతో బాధపడుతున్న 24 మంది మహిళలకు చెక్కులు అందజేశారు. రాష్ట్ర ప్రజలు అప్పుల పాలు కాకుండా ఆరోగ్యంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మన ముఖ్యమంత్రి జగనన్న ఉద్దేశమన్నారు. ఆరోగ్యశ్రీ 108, 104 నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటాయని ఎమ్మెల్యే భరోసా కల్పించారు. కుల్లూరు శంకరయ్య రోటరీ క్లబ్ సీనియర్ మెంబర్ మరియు వాసవి క్లబ్లో ప్రెసిడెంట్గా చేసి ఎన్నో ఉన్నతమైన పదవులు చేపట్టినటువంటి వీరు ఆధ్యాత్మిక భావనతో శ్రీ అభయాంజనేయ స్వామి భజన సంఘం ఏర్పాటు చేసి తాడిపత్రిలోనే కాక చుట్టుపక్కల ఊర్లలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు పొందినారు. వీరు అకాల మరణానికి చింతిస్తూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. శంకరయ్య ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఆ శ్రీమన్నారాయణుడు వైకుంఠ ప్రాప్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమో నారాయణాయ. తాడిపత్రి మున్సిపాలిటీ కంటోన్మెంట్ జోన్ అయినటువంటి మెయిన్ బజార్లో షాప్ ఓపెన్ చేస్తున్నందున మరియు 12 మందిని గుంపుగా ఉన్నందున సదరు షాప్ను 30 రోజుల పాటు సీజ్ చేయడమైంది. అందుకు కంటోన్మెంట్ జోన్లో జ్యువెలరీ షాపులకు అనుమతి లేనందున షాప్ యజమానులు నిబంధనల మేరకు షాపులు నడుపుకోవాలని తెలపడమైనది. పట్టణంలో కరోనా కేసులు విజృంభిస్తున్న ఈ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరడమైనది. పి నరసింహప్రసాద్, మున్సిపల్ కమిషనర్, తాడిపత్రి. అనంతపురం కోవిడ్ నివారణ చర్యలపై జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రజాప్రతినిధులతో, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కోవిడ్ పాజిటివ్ వ్యక్తులతో కోవిడ్ కేర్ సెంటర్లలో వసతుల కల్పనపై ముఖాముఖి పాల్గొన్న రాష్ట్ర రోడ్డు మరియు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ, ఎంపీలు తలారి రంకయ్య, గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యేలు అనంత వెంకటరామరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, పివి సిద్ధారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కరోనా వ్యాధి ఉన్న సందర్భంలోనూ పలు కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలు చేస్తున్న ఫీజుల దందాను అరికట్టాలని ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థి సంఘం, ముస్లిం విద్యార్థి సంఘం, బీసీఎస్, ఎఫ్ఏఐఎస్బి ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సోమవారం నాడు డీఓ శామ్యూల్ కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ మనోహర్, బీసీఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సాకే నరేష్, పీడీఎస్యు నరేష్, ముస్లిం విద్యార్థి సంఘం కిరణ్, బీసీఎస్ఎఫ్ కేశవ,
ఏఐఎస్బి పృథ్వీ మాట్లాడుతూ కరోనా మహమ్మారి వ్యాప్తి ఉన్న సమయంలోనూ చైతన్య నారాయణ పలు ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల వసూళ్ల దందా చేయడాన్ని ఖండించారు. అసలే అనంతపురం జిల్లా కరువు కాటకాలకు నిలయమైందని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఆర్థికంగానూ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇలాంటి సమయంలో ఫీజులు వసూలు చేయొద్దని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మరియు జిల్లా విద్యాశాఖ అధికారుల మాటలను సైతం లెక్క చేయకుండా విద్యాసంస్థలు ఫీజు వసూళ్లు అడగడాలు రోజురోజుకు పెరగడం చాలా బాధాకరమన్నారు. రాష్ట్రంలోని బాలలు, మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ, సిఐడి విభాగం సంయుక్తంగా రూపొందించిన ఈ రక్షాబంధన్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. తోబుట్టువుల మధ్య అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను పురస్కరించుకొని సైబర్ నేరగాళ్ల నుంచి మహిళలను రక్షించేందుకు సోమవారం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ రక్షాబంధన్లో భాగంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా స్కూళ్లు, కాలేజీలు, వర్కింగ్ ఉమెన్కు సైబర్ సెక్యూరిటీ నిపుణులతో నెల రోజుల పాటు ఆన్లైన్లో శిక్షణ నిర్వహిస్తామని తెలిపారు. సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా షార్ట్ ఫిల్మ్స్, యానిమేషన్స్, రీడింగ్ మెటీరియల్ ద్వారా ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. అదేవిధంగా అక్కా చెల్లెమ్మలకు ఏదైనా సమస్య ఉంటే దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక తమ ప్రభుత్వం మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యమిస్తోందని పునరుద్ఘాటించిన సీఎం జగన్ అన్ని రంగాల్లో వారికి 50% రిజర్వేషన్లు కల్పిస్తామని గుర్తు చేశారు. సుమారు 30 లక్షల మంది మహిళల పేరుతో ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నామని హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు రాఖీ పండుగ సందర్భంగా ఈరోజు చేసిన 2 ప్రోగ్రాములు కూడా మనసుకు చాలా సంతోషాన్ని కలిగించే విషయాలు. పొద్దున్నే ఈ ప్రోగ్రాం కన్నా ముందు we launched one other program, ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ అని, ఎంపవరింగ్ ఉమెన్. ఈ ఆసరా అండ్ చేయూత ఈ 2 ప్రోగ్రామ్స్ రాబోయే 2 నెలల్లో we're doing. ఆగస్ట్లో ఒక ప్రోగ్రాము అండ్ we're doing one more program in September. వీటిని హిందుస్థాన్ లీవరు, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, ఐటీసీ, కొద్ది రోజుల కిందట అమూల్తో కూడా టైఅప్ అయ్యాం. వీళ్ళందరి అనుసంధానంతో గవర్నమెంట్ హ్యాండ్ హోల్డ్ చేసి ఒకే ఇంట్లో ఉన్న ఒకే మహిళకు, ఒకే వ్యక్తికి రిపీటెడ్గా 4 సంవత్సరాల పాటు అదే వ్యక్తికి రిపీటెడ్గా సహాయం చేస్తూ వాళ్ళను ఈ పెద్ద కంపెనీస్తో భాగస్వామ్యం తీసుకొస్తూ గవర్నమెంటు, బ్యాంకులు, ఈ పెద్ద కంపెనీలు ఈ విమెన్కు సస్టైనబుల్ రికరింగ్ ఇన్కమ్ వచ్చే కార్యక్రమానికి ఈరోజు పొద్దున శ్రీకారం జరిగింది. దాదాపుగా 11,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి వరుసగా 4 ఏళ్ళు అంటే 44,000 కోట్ల రూపాయలు ఈ అక్కచెల్లెమ్మల చేతుల్లో పెట్టబోతా ఉన్నాం. పెడుతూనే సస్టైనబుల్ రికరింగ్ ఇన్కమ్ వచ్చే మోడల్ను. ఈ రక్షాబంధన్ ప్రారంభోత్సవం సందర్భంగా హోంమంత్రి సుచరిత, ఎమ్మెల్యే విడదల రజని, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ సీఎం జగన్ కు రాఖీ కట్టారు. వారికి ముఖ్యమంత్రి జగన్ ఆశీస్సులు అందిస్తూ బహుమతులు అందజేశారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని అక్క చెల్లెమ్మల అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
మహిళా స్వయం సాధికారతపై ప్రభుత్వం పూర్తిగా దృష్టి పెట్టిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. దీనిలో భాగంగా సోమవారం సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ప్రఖ్యాత కంపెనీలైన హిందుస్థాన్ యూనిలివర్, ఐటీసీ, ప్రాక్టర్ అండ్ గ్యాంబిల్తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అలాగే వ్యవస్థలో దిగువన ఉన్న వారి తలరాతలను మార్చకపోతే మార్పులు సాధ్యం కావు. మహిళల జీవితాలను మార్చాలని ప్రయత్నిస్తున్నాం. ఆగస్టులో 12న వైఎస్ఆర్ చేయూత ప్రారంభిస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన 45 నుండి 60 ఏళ్లలోపు అర్హత కలిగిన మహిళలకు చేయూతను అందిస్తున్నాం. పారదర్శకంగా సంతృప్త స్థాయిలో మేము ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలియజేశారు. Every year touch the same person, so that every year we touch the same family, and every year we give them 18,750 rupees, translating to 75,000 rupees in the hands of these women in 4 years' time. So consistently you're touching the same woman, consistently you're touching every year, consistently you're touching for 4 years. So you're empowering women, giving them 75,000 rupees in 4 years' time, every year 18,750. This is one program wherein if we can tap into these resources of 18,750, what we give it to these women, to provide them a sustainable model, sustainable livelihood model. If we can show them some kind of recurring revenue source, utilizing this money, probably a combination of the multinational companies, all of these big multinational companies today who are participating with me, and a combination of Amol also recently with whom we had also entered into an MOU on similar grounds, and a combination of these big companies with government of Andhra Pradesh to handhold and banking support coming together, probably we can show these women some kind of sustainable recurring revenue model which will ensure that they stand on their feet empowered. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి, గుంటూరు జిల్లా బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతికి కరోనా పాజిటివ్. అమరావతి రాజధానిగా కొనసాగించాలని జేఏసీ ఏర్పాటు కోసం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో సన్నాహక సమావేశం. పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి తన క్యాంప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ అనారోగ్యాలతో బాధపడుతున్న 24 మంది మహిళలకు చెక్కులు అందజేత. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.